సో లైలా మూవీ అయితే ఈరోజు అన్ని థియేటర్లు అయితే రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. సో లైలాకు ముందు కొన్ని ట్రోల్స్ కాంట్రవర్సీస్ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక కూడా ఒక వారైతే నడిచింది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ముందుగా అసలు సినిమా ఏ విధంగా ఉంది వాళ్ళ అభిమానులు కూడా అడిగి తెలుసుకుందాం. సో ఎలా అనిపించింది లైలా చూసిన తర్వాత? సో విశ్వక్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక లేడీ గెటప్లో కనిపించారు. స్క్రీన్ మీద ఎలా మెప్పించారు? డెఫినెట్లీ అండి. బికాజ్ మీరే ఒకసారి ఆలోచిస్తే ఒక మ్యాన్ విమెన్ గెటప్ వేసుకొని యాక్ట్ చేయడం కానీ, ఆ కాస్ట్యూమ్స్ వేసుకోవడం కానీ, మేకప్ వేసుకోవడము, హెయిర్, ఇవన్నీ కలిపితే ఇట్స్ డెఫినెట్లీ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అ మ్యాన్ టు డూ ద విమెన్ గెటప్. ఇవన్నీ వేసుకొని మళ్ళీ యాక్టింగ్ చేయడము, అదే ఎమోషన్ క్యారీ చేయడము, లాఫ్టర్ కానీ, ఎమోషనల్ సీన్ కానీ, ఇవన్నీ క్యారీ చేయడం అనేది ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ రోల్. సో ఐ థింక్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిజ్ వర్క్ ఇదంతా చేసినందుకు. సినిమా కోసం పర్టికులర్లీ ఆ క్యారెక్టర్ కోసం ఆయన పడ్డ కష్టం ప్రతి ఇంటర్వ్యూలో కూడా చూడడం జరిగింది. అది మీకు సిల్వర్ స్క్రీన్ మీద కనపడిందే ఆ కష్టం కావచ్చు అదంతా? కనిపించిందండి. బికాజ్ ఆయన అట్లా రెడీ అవ్వడము, తన చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ అంటే ఆ వాక్ స్టైల్ కానీ, ఆ హెయిర్ ఇట్లా అనుకోవడం కానీ, సో డెఫినెట్గా మెన్ ఒకలాగా అనుకుంటారు, విమెన్ ఒకలాగా అనుకుంటారు. సో ఇట్లాంటి మైన్యూట్ డీటెయిల్స్ పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మంచిగా చేసి అనిపించింది నాకైతే. విశ్వక్ బేసిక్గానే చాలా యాక్టివ్గా ఉంటారు. సో లేడీ గెటప్లో, లైలా గెటప్లో, లైలా క్యారెక్టర్లో ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు? సో ఆ గతంలో పోల్చుకుంటే ఇక్కడ ఎలా కనిపించారంటే? అర్థం కాలే అండి క్వశ్చన్. విశ్వక్ చాలా యాక్టివ్గా ఉంటారు బేసిక్గానే. సో ఈ లైలా లేడీ గెటప్లో ఆయన అదే యాక్టివ్నెస్ కనిపించిందా? డెఫినెట్లీ కనిపించింది. అదే అంటే హీ వాజ్ అదే యాక్టివ్నెస్ కనిపించింది. అదే లైక్ టు డూ సంథింగ్ ఆన్ ద స్క్రీన్ టు ఎంగేజ్ ఆడియన్స్ అండ్ ఎంటర్టైన్ ఆడియన్స్ అనేది డెఫినెట్గా కనిపించింది. అది లేకపోతే వై వుడ్ హీ పికప్ దిస్ రోల్ కదా. సినిమా చూశారు కానీ బయట ఒక టాక్ అయితే నడుస్తుంది, ఒక ట్రోల్ అయితే నడిచింది, అంటే సినిమాని బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పి కూడా కొంత నెగిటివ్ కూడా స్ప్రెడ్ బాయ్కాట్ చేసామని చెప్పి కూడా దాదాపు కొన్ని లక్షల ట్వీట్లు అయితే సోషల్ మీడియా కూడా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, మేము మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాము. నేను యాక్టివ్గా ఉండే విషయం మీకెట్లా తెలుసు? సోషల్ మీడియాలో చూస్తాం కాబట్టి చెప్పారు. ఓహో, అంటే అది ఆ సెక్షన్ ఆఫ్ ది ఆడియన్స్ నేను కనెక్టెడ్ కాదు. సో ఫర్ మీ ఐ గాట్ ఎంటర్టైన్డ్ వాచింగ్ ద మూవీ అని చెప్తా. ఇట్స్ అ ఫన్ మూవీ. సో వాచ్ మూవీస్ యాజ్ ఫన్. అదే ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని దాన్ని కెయాస్ చేయడం కంటే ఒక ఫన్ లాగా, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తే అందరం ఎంటర్టైన్ అవుతామని చెప్తాను నేను. ఏం పరిస్థితి? అవన్నీ నేను మాట్లాడలేనండి. దట్ ఆల్ ఐ కాంట్ స్పీక్. ఇట్స్ అ గుడ్ మూవీ. వచ్చి చూడండి, మూవీ ఎంటర్టైన్ అవ్వండి. సో మూవీస్ ఆర్ సబ్జెక్టివ్. కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. మీకు నచ్చిన మూవీ నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్ కదా. కొన్ని మంచి సినిమాలని ఫేక్ రివ్యూస్ తోటి చంపేస్తున్నారు, దీన్ని ఎలా అంటారు మీరు? అంటే రెగ్యులర్గా మేము రివ్యూస్ చూస్తూ ఉంటారు. ఐ డోంట్ నో అండి దాని గురించి. అంటే ఇప్పుడైతే నాకు అనిపించిందే నేను చెప్పగలుగుతా. సో ఐ కాంట్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ పీపుల్. సో ఐ హోప్ దట్ ఆన్సర్స్. How can we rate a movie? So I don't know how to rate a movie and all. So I can just say that it's a good movie. It's a good entertainer. It's a fun movie. సో గురించి ఏం చెప్తారు? And ante like acting wise he did a fab job. He did a phenomenal job. Ee role తీసుకొని challenging role తీసుకొని he did a fab job అని చెప్తా. అంటే he tried it. ఈ ట్రై చేయాలనే థాట్ కూడా రావాలి కదా. సక్సెస్ అయినట్లేనా ఈ విషయం? Definitely yes. Yeah. Thank you, Andy.